ట్రావెల్ బస్సు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? నిర్లక్ష్యం ఎవరిది? లోపం ఎవరిది? ప్రైవేటు బస్సులకే ప్రమాదాలకు ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వం పండించుకోకుంటుందా లేదా? రవాణా రంగ నిపుణులు అసలేమంటున్నారు? కర్నూలు ప్రమాదం తర్వాతైనా పరిస్థితుల్లో మార్పు వస్తుందా? దిద్దుబాటుకు ప్రభుత్వాలు తీసుకోబోతున్న చర్యలేంటి? ప్రతి బస్సు ఇల్లీగల్, ప్రైవేట్. ప్రతి బస్, నేను ఒక్క బస్సు కూడా ఇల్లీగల్ అని పెట్టమనండి, నా ఛాలెంజ్. ఒక్క బస్సు నుంచి పెట్టలేరు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్లీగల్. ప్రైవేటు బస్సులన్నీ ఫ్రాడ్ అనే భావన రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. సుదూర ప్రాంతాలకు ప్రభుత్వ బస్సులు నడపకుండా ప్రైవేటు బస్సులు నిర్వహించుకునేందుకు అవకాశం ఇస్తున్నారు. ఆర్టీసీ ఖర్చులు తగ్గించడానికి దూర ప్రాంతాలకు బస్సులు వేయకుండా మధ్యస్థ దూరం, దగ్గర దూరాలకు నడిపిస్తోంది అన్న వాదనలు వినిపిస్తున్నాయి. దాంతో దూర ప్రాంతాలకు వెళ్లే వారికి ప్రైవేటు బస్సులే గతి అవుతున్నాయి. పైగా ప్రైవేటు వోల్వో బస్సులు సౌకర్యవంతంగా ఉంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 2000కు పైగా ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. అందులో ఎక్కువ భాగం బస్సులను ఖర్చులు తగ్గించుకునేందుకు ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించి ఇక్కడ తిప్పుతున్నారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న టేకూరు వద్ద ప్రమాదానికి గురై 20 మంది వరకు చనిపోయిన బస్సు ప్రమాదం కూడా అలాంటిదేనని చెప్పాలి. ఆ బస్సును తొలుత డామన్ డయ్యూలో రిజిస్టర్ చేశారు. తర్వాత ఆ రిజిస్ట్రేషన్ ను ఒడిశాకు మార్చారు. ప్రస్తుతం రాయ్గఢ్ ఆర్టీఓ రిజిస్ట్రేషన్ కింద ఉంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఆర్జించడమే ప్రైవేటు ట్రావెల్స్ ఆపరేటర్ల లక్ష్యం. అందుకోసం అదనపు సీట్లు కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. బస్సు లోపలి వైపు మోడిఫికేషన్ పేరుతో సీట్లను ఇరుకుగా మార్చేస్తారు. ప్రయాణికులు భద్రతను గాలికి వదిలేస్తారు. ఈ క్రమంలో ఇష్టారీతిన సీట్లు ఉంటాయి. ట్రావెల్ బస్సులో అత్యవసర ద్వారాలు ఎక్కడ ఉంటాయో వెతుక్కోవాల్సి వస్తుంది. ఏదైనా జరిగితే అత్యవసర ద్వారాలు వెతుక్కునే లోపే పుణ్యకాలం మించిపోతోంది. ట్రావెల్ బస్సుల డిజైన్లో అడుగడుగునా ఉల్లంఘనలే ఇందుకు కారణమవుతున్నాయి. ఆర్టీఏ అధికారులు ప్రైవేటు బస్సు యజమానులతో లాలూచీ పడి పర్మిషన్లు ఇస్తున్నారు అన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకు పోతున్నాయి అంటే ట్యాక్సెస్ తక్కువ కడతారు వీళ్ళు కాంట్రాక్ట్ క్యారేజ్ మీద. ప్రైవేట్ క్యారేజ్ అంటే గవర్నమెంట్ నడిపేది, స్టేజ్ మీద ఒక్కొక్క స్టేజ్ దిగి వెళ్ళాలి. ఇదేమో కాంట్రాక్ట్ క్యారేజ్. బట్ కోర్టు అడ్డం పెట్టుకుని, సుప్రీంకోర్టు అడ్డం పెట్టుకుని ఈ బస్సులను నడుపుతున్నారు. దీంట్లో మెయిన్గా ఉన్నది ప్రధాన పాత్ర ఆర్టీఏ అధికారులది. ఎందుకంటే ఆర్టీఏ అధికారులు నాకు తెలిసి పోయిన సంవత్సరం అన్నారంటే దాదాపు 400 కేసులు బుక్ చేసామన్నారు. ఎందుకంటే అప్పటి నుంచి మేము పోరాటం చేస్తున్నాం, చాలాసార్లు చెప్పాము, రైట్ చేసాము, చాలా ఇష్యూలు రైట్ చేసినప్పుడు ఆపుతారు, దాడులు చేస్తారు. కానీ మళ్ళీ ఇక్కడ ఆర్టీఏ అధికారులు డబ్బులు తీసుకుంటే వదిలేస్తారు. కర్నూలు బస్సు దుర్ఘటన విజువల్స్ టీవీలో చూసిన వాళ్లకు ఎవరికైనా మనసు తరుక్కుపోవడం ఖాయం. శవాలను గుర్తుపట్టడం కూడా కష్టమైన పరిస్థితి కనిపిస్తోంది. అలాగని ఇది మొదటి ప్రమాదమూ కాదు. ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగాయి. భారీ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో జనం చనిపోయిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. 2013 అక్టోబర్ 30న మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామం దగ్గర జరిగిన ప్రమాదం ఇప్పటికీ గుర్తుకు వస్తూనే ఉంటుంది. మరో 3 రోజుల్లో దీపావళి ఉంది అనగా బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్ వోల్వో బస్సు ఒక కారును దాటే ప్రయత్నంలో కల్వర్టును ఢీకొంది. కల్వర్టుకు వేసిన ఇనుప రేకుల రైలింగ్ బస్సు డీజిల్ ట్యాంకర్ను చీల్చివేయడంతో అగ్ని ప్రమాదం జరిగి మంటల్లో చిక్కుకుంది. మరో 2 గంటల్లోనే హైదరాబాద్ చేరాల్సిన 45 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఆ రోజు జరిగింది కేవలం డ్రైవర్ అజాగ్రత్తేనని చెప్పాలి. బస్సును నియంత్రించలేనంత స్పీడులో వాహన చోదనం కారణంగా 45 కుటుంబాల తలరాతలు తిరగబడ్డాయి. జూన్ 16ను కూడా ఒక విషాదం జరిగింది. షిరిడీ వెళ్తున్న ప్రైవేటు బస్సు మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా జల్కోట్ సమీపంలో వంతెన మీద నుంచి కింద పడింది. ఆ ప్రమాదంలో 32 మంది చనిపోగా 15 మంది గాయపడ్డారు. తెల్లవారుజామున దాదాపు 3 గంటల ప్రాంతంలో బస్సు ఇరుకు వంతెనపై ఉన్నప్పుడు ఎదురుగా వస్తున్న వాహనం హెడ్లైట్ కాంతితో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. అమిత వేగమే అందుకు కారణమని నిర్ధారించారు. విచారణ ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. అందుకే కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ బస్సు ఆపరేటర్లు, డ్రైవర్లను హెచ్చరిస్తున్నారు. స్పీడ్ నియంత్రణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయి అని వార్నింగ్ ఇచ్చారు. తదుపరి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటాం.
ఉదాహరణకు తిరుపతిలో ఘాట్ రోడ్ ఎక్కేప్పుడు ఎంత సమయం తీసుకుంటుంది, దిగేప్పుడు ఎంత సమయం తీసుకుంటుందో ఎంట్రీ ఎగ్జిట్లో రికార్డ్ చేస్తారు. ఇక్కడ కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళినా, హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళినా, హైదరాబాద్ విజయవాడ రాజమండ్రి వైజాగ్లోకి వెళ్ళినా ఇటువంటి నిబంధన తేవడం ద్వారా స్పీడ్ లిమిట్ యాక్సిడెంట్ నివారించే హక్కు ఉంటుంది. అదేవిధంగా బస్సు ఓనర్స్ కానీ ట్రావెల్స్ సంబంధించిన వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రవాణా శాఖ తరఫున మీరు మీ యొక్క ఫిట్నెస్ కానీ ఇన్సూరెన్స్ కానీ తదితర అంశాల పట్ల ఎక్కడ నిర్లక్ష్యం వహించినా నేరుగా హత్యా నేరం పెట్టి లోపలికి పంపుతాం. జాగ్రత్త అని చెప్తాను. నియమ నిబంధనలు పాటిస్తూ స్పీడ్కు సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్త వ్యవహారం చేస్తూ ప్రాణాలతో చెలగాటం ప్రయత్నం చేయొద్దు. బస్సు ప్రమాదాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసేందుకు ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తున్నట్లు హోంమంత్రి బంగళపూడి అనిత వెల్లడించారు. చాలా మంది నేను ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడుతుంటే కళ్ళ ముందు కాలిపోయారండి అని చెప్పారు. మా ఎమ్మెల్యే గారు చెప్పారు, ఒక చంటి పిల్లని ఒళ్ళో పెట్టుకుని కాలిపోయింది ఒక ఆమె. నిజంగా చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రాకూడదు. ఫ్యూచర్లో కూడా ఎటువంటి సందర్భంలోనూ ఇలాంటివి మనం జరగకూడదని కోరుకోవాలి. దీనికి ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొనైనా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరందరూ చెప్పినట్టుగా ఒక హైపో కమిటీ లాంటిది ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఏదైతే మీరు కొన్ని సూచనలు ఇచ్చారో ఆ సూచనలు బేస్ చేసుకొని ఒక రిపోర్ట్ కూడా రెడీ చేసి సీఎం గారికి ఇవ్వడానికి కూడా సిద్ధపడతాం. దానికి కూడా సీఎం గారికి చెప్తాం. కర్నూలు జిల్లాలో స్లీపర్ బస్సుకు ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బస్సు డిజైనింగ్ లో లోపాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని రవాణా రంగ నిపుణులు నిర్ధారణకు వచ్చారు. సాధారణంగా స్లీపర్ బస్సులో 2/1 సీటింగ్ ఉంటుంది. 30 నుంచి 36 బెర్తులు ఉంటాయి. అదే మల్టీ యాక్సిల్ బస్సులైతే 36 నుంచి 40 మంది ప్రయాణించే వీలుంటుంది. ఒక్కో బెర్తు 6 అడుగుల పొడవు, 2.6 అడుగుల వెడల్పులో ఉంటుంది. అయితే బెర్తులను అనుసంధానించే గ్యాలరీలతోనే ఇక్కడ సమస్య. ఈ గ్యాలరీలు చాలా ఇరుకుగా ఉండడంతో ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే వెళ్లడానికి వీలుంటుంది. ప్రమాదాల సమయంలో ప్రయాణికులు ఈ ఇరుకైన ప్రాంతం నుంచి వేగంగా బయటకు రాలేకపోతున్నారు. స్లీపర్ బస్సుల్లో ప్రయాణం సౌకర్యవంతంగానే ఉంటున్నా సీట్ల మధ్యలో పరిమిత స్థలం వల్ల ప్రయాణికుల కదలికలకు తీవ్ర ఇబ్బందిగా ఉంటోంది అని నిపుణులు చెబుతున్నారు. దీనివల్లే ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ మంది లోపల చిక్కుకుపోతున్నారు అని అభిప్రాయపడుతున్నారు. స్లీపర్ బస్సుల ఎత్తు కూడా మరో సమస్యగా మారుతుంది. సాధారణంగా వీటి ఎత్తు 8 నుంచి 9 అడుగుల వరకు ఉంటోంది. ఒకవేళ బస్సు ఉన్నట్టుండి ఒక వైపునకు ఒదిగిపోయినప్పుడు ప్రయాణికులు కిటికీలను లేదా ఎమర్జెన్సీ ఎగ్జిట్లను చేరడం కష్టంగా మారుతోంది. ఈ ఎత్తు వల్ల రెస్క్యూ ఆపరేషన్ కి కూడా ఆటంకం కలుగుతోంది. బస్సు ఎక్కి ప్రయాణికులను బయటకు తీసే లోపే మృతుల సంఖ్య పెరిగిపోతోంది. $300 నుంచి 1000 కిలోమీటర్ల దూరం ఉండే ప్రయాణికులకు స్లీపర్ బస్సులను అధికంగా వినియోగిస్తున్నారు. సాధారణంగా బస్సులు రాత్రి వేళల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తాయి. దీంతో డ్రైవర్ కు అలసట లేదా మగత వచ్చే ముప్పు కూడా ఎక్కువగా ఉంటోంది అని నిపుణులు చెబుతున్నారు. అధునాతన బస్సుల్లో డ్రౌజినెస్ అలర్ట్ సిస్టంలను ఏర్పాటు చేస్తున్నా వాటి పనితీరు సామర్థ్యంపై ఇంకా అనుమానాలు ఉన్నాయి. డ్రైవింగ్ సమయంలో తాము నిద్రమత్తులో ఉంటున్నామని 25% మంది డ్రైవర్లు అంగీకరిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు వేగంగా స్పందించాల్సి ఉంటుంది. బస్సు నుంచి త్వరగా బయటపడాలి. స్లీపర్ బస్సులో జనం నిద్రపోయే సమయంలో ప్రమాదం జరుగుతోంది. దాంతో వాళ్లకు పరిస్థితి అర్థమై బయటపడే ప్రయత్నం చేసేలోపే పై ప్రాణాలు పైనే పోతున్నాయి. అప్పర్ బెర్త్లో పడుకున్న వాళ్లు బయటకు రావడం కుదరని పనిగా మారింది. స్లీపర్ బస్సులో ఎక్కే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. బస్సులో ఫైర్ ఎగ్జిట్ ఫింక్షన్ ఉందో లేదో పరిశీలించాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ లొకేషన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. డ్రైవర్ ప్రవర్తనను గమనించాలి. సాధ్యమైనంత వరకు నైట్ ట్రిప్లను తగ్గించడం లేదా మధ్యరాత్రి తర్వాత ప్రారంభమయ్యే ప్రయాణాలను నివారించడం మంచిది. బస్సు కంపెనీకి ఆర్టీఓ అనుమతులు ఉన్నాయో లేదో, బస్సు స్థితి సరిగ్గా ఉందో ఖచ్చితంగా చూడాలి. స్పేర్ డ్రైవర్ ఖచ్చితంగా స్టీరింగ్ ముందున్న చోదకుణ్ణి మాట్లాడిస్తూ ఉండాలి. చైనాలో 2009 తర్వాత నుంచి 13 స్లీపర్ బస్సు ప్రమాదాలు జరిగాయి. అందులో 252 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో 2012లో వీటి రిజిస్ట్రేషన్లను చైనా నిలిపివేసింది. మన దేశంలో సాధ్యపడకపోయినా కనీసం నియంత్రిస్తే మంచిది.